Hi friends, this is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I cleared RRB NTPC and also SSC CGL, and I am selected as Customs Inspector in CGL 2017. Second one is a pyramid or a cone removed from a solid figure. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పిరమిడ్ కోన్ ఒకే టైప్. ఎస్, ఇందాక మనం చెప్పుకున్న కోన్ ప్రిజమ్, క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్ ఎలాంటిదో సిమెట్రికల్ ఫిగర్, ఇవి ఎసిమెట్రికల్ అని చెప్పుకున్నాం కదా. సో పిరమిడ్ ఆర్ కోన్ సేమ్ థింగ్ అనమాట, సేమ్ ఫామ్ లో ఉంటుంది. ఏంటో చూద్దాం. ఏ పిరమిడ్ డ్రిల్డ్ అవుట్ ఫ్రమ్ ఎ సిలిండర్ ఆర్ ఎ కోన్ డ్రిల్డ్ అవుట్ ఫ్రమ్ ఎ హెమిస్పియర్ అన్నానంటే ఖచ్చితంగా బేస్ నుంచే తీయాలి. సిలిండర్ అన్నాను అంటే ఖచ్చితంగా బేస్ నుంచే తీయాలి. ఇక్కడ చూడండి, క్యూబాయిడ్, కోన్ డ్రిల్డ్ అవుట్ ఫ్రమ్ ఏ క్యూబాయిడ్ అయితే ఏ ఫేస్ నుంచి తీసినా కూడా మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే, సో మనం ఈసారి ఏం చేద్దామంటే హెమిస్పియర్ లోంచి ఒక కోన్ తీస్తే ఏమవుతుందో చూద్దాం. లెట్స్ సీ. దిస్ ఈస్ అన్ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ r or capital R. Okay, from this a cone యొక్క సెంటర్, దీని యొక్క సెంటర్ ఖచ్చితంగా సేమ్ గా ఉండాల్సిన అవసరాలు కూడా లేవమ్మా మనకి. అందుకే నేను కావాలని మీకు ఈ సెంటర్ వేరు పెట్టుకున్నాను. The radius of the cone is smaller and the height is h. If a cone of radius smaller and height small h is drilled out from a hemisphere of radius capital R, then what is the total surface area of the remaining solid? What is the volume of the remaining solid? Volume ఏమొస్తుంది? Volume of the hemisphere minus volume of the cone. ఏదైతే తీసేసామో అది మైనస్ చేస్తాం. That's it. But what about total surface area of the remaining solid? మరి టోటల్ సర్ఫేస్ ఏరియా ఎట్లా చేస్తాం? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ ఇందాక మనం చెప్పుకున్న క్యూబాయిడ్ లానే ఇక్కడ కూడా చెప్తాం. హౌ? ఇప్పుడు నేను బాటమ్ వ్యూ మీకు చూపిస్తున్నాను. బాటమ్ వ్యూ ఎలా ఉంటుందమ్మా? దెర్ ఈస్ ఏ సర్క్యులర్ పోర్షన్ ఆఫ్ హెమిస్పియర్, ఓకే, ఆఫ్ రేడియస్ r. దీని నుంచి మనం ఏం తీసేసాం? కోన్ తీసేసాం. ఎస్, కోన్ కి బేస్ ఏముంటుంది? సర్కిల్. దాని యొక్క రేడియస్ ఎంత? స్మాలర్. ఇప్పుడు నాకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్ అన్నాను అనుకోండి, నాకు ఏమేమి కావాలి? ఈ కర్వ్డ్ పోర్షన్ అంతా ఉంటుంది, అవునా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఖచ్చితంగా ఉంటుంది, అదేం మారదు. ఎందుకు? నేను అక్కడ నుంచి తీయట్లేదు. సో బేస్, మొత్తం బేస్ ఏరియా అంతా మనం యాడ్ చేయకూడదు. ఎందుకు? ఇది పోయింది కదా, ముక్క పోయింది కదా. కాబట్టి నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఓన్లీ దిస్ ఏరియా, ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, యాడ్ చేయాలి, అవునా? హౌ డు యూ ఫైండ్ అవుట్ దిస్ ఏరియా? దీస్ ఆర్ నాట్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ కాదు, సేమ్ సెంటర్ ఉండాల్సిన ఇది లేదని చెప్పేశాను కదా. మరి ఈ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇట్ ఈస్ నథింగ్ బట్ దిస్ బ్లూ పోర్షన్. వాట్ ఈస్ దిస్ బ్లూ పోర్షన్? బేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ మైనస్ ఈ పోర్షన్ తీసేయాలంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ బేస్ ఏరియా ఆఫ్ ద కోన్ మైనస్ బేస్ ఏరియా ఆఫ్ ది కోన్. ఓకేనా? అయితే మనం డ్రిల్ చేయడం వల్ల ఇక్కడ మనకు ఒక పోర్షన్ ఫామ్ అవుతుంది, అంతేనా? మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇమేజిన్ చేయండి. ఒక సాలిడ్ హెమిస్పియర్ నుంచి నేను కోన్ తీసేసాను అనుకోండి, కింద నుంచి చూస్తే మీకు ఇక్కడ ఒక లోతుగా ఒకటి ఫామ్ అవుతుంది, అవునా? కోన్. అక్కడ మనకి ఏ సర్ఫేస్ ఎక్స్ట్రాగా వస్తుందమ్మా? ఇక్కడ ఏ సర్ఫేస్ ఎక్స్ట్రాగా వస్తుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఎక్స్ట్రా అవుతుంది, అవునా కదా? సో హియర్ యూ హ్యావ్ ఎక్స్ట్రా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ ఈస్ ద ఎక్స్ట్రా. Okay, is it clear? So this is the total surface area of the remaining solid. Now tell me, curved surface area of hemisphere plus base area of hemisphere is nothing but total surface area of hemisphere. So that's why I'll write down total surface area of the remaining solid is equal to total surface area of hemisphere. ఇక్కడ హెమిస్పియర్ ఎందుకు తీసుకుంటాను? అవుటర్ సాలిడ్ హెమిస్పియర్ కాబట్టి ఏదైతే గివెన్ సాలిడ్ ఉంటుందో అది ఇక్కడ తీసుకుంటాం. దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఏది యాడ్ చేయాలి? మనం ఏది యాడ్ చేయాలి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యాడ్ చేసి బేస్ ఏరియా అనేది తీసేయాలి. ఈ కోన్ అనేది ఏంటి? డ్రిల్ చేస్తున్న సాలిడ్, ఆ డ్రిల్ చేస్తున్న సాలిడ్ ని తీసేయాలి.
లెట్స్ సీ చూడండి అంటే ఏం యాడ్ చేయాలి మనం యూ హ్యావ్ టు యాడ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది డ్రిల్డ్ సాలిడ్ దట్ ఈస్ కోన్ మైనస్ బేస్ ఏరియా ఆఫ్ దట్ డ్రిల్డ్ సాలిడ్. సో నేను ఈ ఫార్ములా అనేది దేనికి మాత్రం వర్తిస్తుంది ఓన్లీ 2 థింగ్స్ కి మాత్రం వర్తిస్తుంది పిరమిడ్ కి కానీ కోన్ కి కానీ. మీరు ఒక హెమిస్పియర్ లో కానీ లేకపోతే ఒక సిలిండర్ లోంచి కానీ ఒక క్యూబ్ లో కానీ క్యూబాయిడ్ లో కానీ ప్రిజం లోంచి కానీ కోన్ కానీ పిరమిడ్ కానీ డ్రిల్ చేస్తున్నప్పుడు ఓకే దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది దిస్ గివెన్ సాలిడ్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అదే పిరమిడ్ తీసారనుకోండి lateral surface area of the pyramid minus base area of the pyramid. So now tell me what is the percentage or what is the increase in total surface area? First చెప్పండి increase ఎంత ఇంక్రీజ్ అవుతుంది మనకి this is the increase అవునా కదా curved surface area of cone minus base area of cone. ఎందుకు ఆల్రెడీ ఇచ్చిన సాలిడ్ కి ఇది కదా ఎక్స్ట్రా ఉంది కాబట్టి this is the increase. Then what is the percentage increase? Percentage increase in total surface area, that is the increase in total surface area by initial total surface area. What is the initial total surface area of hemisphere into 100? This is the percentage increase in total surface area. So exam lo meeku increase అడగచ్చు percentage increase అడగచ్చు లేకపోతే రిమైనింగ్ సాలిడ్ యొక్క మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియా అడగచ్చు. ఏది అడిగినా కూడా మనం ఇలానే చేస్తాం. ఓకే ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం సమ్ ఎగ్జాంపుల్ అంతే మళ్ళీ మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తర్వాత చెప్పుకుంటాం జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. ఫ్రమ్ ఏ cylinder of dimensions 112 centimeters radius and a height is 312 centimeters. చాలా పెద్ద సిలిండర్. From this cylinder, two identical conical portions. Identical conical portions are drilled from each base and top, from each face of the cylinder. అంటే మనకి టాప్ లోని 2 బాటమ్ లోంచి కూడా 2 కోన్స్ అనేవి డ్రిల్ చేసేసాం ఓకేనా డ్రిల్ చేసాం అండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద కోన్ విచ్ ఈస్ డ్రిల్డ్ అవుట్ ఏదైతే మనం తీసేసామో దాని యొక్క డైమెన్షన్స్ ఇస్తున్నాడు. రేడియస్ ఈజ్ 25 centimeters and a height of each cone is 50 centimeters. Otherwise 51 చేద్దాం 51 centimeters. Then what is the increase in total surface area? What is the increase in total surface area? This is the question. లేకపోతే ఆగండి ఒక్క నిమిషం మనకి డైమెన్షన్స్ బాగాలేదు వెయిట్ ఫర్ ఎ వైల్ ఐల్ టెల్ యూ. సో 14 centimeters and 48 centimeters పెట్టుకోండి ఓకేనా 14 centimeters radius and 48 centimeters is height of the cone. Okay, then what is the increase in total surface? నేను మీకు ఏం చెప్పాను ఇంక్రీజ్ ఇన్ టోటల్ సర్ఫేస్ ఏరియా అని అడిగేటప్పుడు ఫస్ట్ బయట సాలిడ్ మనకు అనవసరం ఏదున్నా పర్వాలేదు కానీ ఇక్కడ కర్వ్డ్ పొజిషన్ లో ఉన్న సాలిడ్ అనుకోండి అంటే లైక్ కోన్ కానీ హెమిస్పియర్ కానీ సిలిండర్ కానీ అంటే ఖచ్చితంగా మనం డ్రిల్ చేసే సాలిడ్స్ అనేవి కర్వ్డ్ పోర్షన్ నుంచి తీయకూడదు. తీస్తే టాప్ నుంచి కానీ బేస్ నుంచి కానీ తీయాలి. ఇక్కడ అలానే తీసాడు కదా ఓకే. కాబట్టి పర్సెంటేజ్ ఇంక్రీజ్ అనగానే మనం నెక్స్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి ఏ టైప్ ఆఫ్ సాలిడ్స్ తీస్తున్నాడు ప్రిజమా కోనా క్యూబాయిడా పిరమిడా చూసుకోవాలి. కోన్ తీస్తున్నాడు కాబట్టి మనకి ఖచ్చితంగా ఇంక్రీజ్ ఏమవుతుంది curved surface area of cone minus base area of cone, that is the increase. Antena curved surface area or pi r l minus base area anta pi r square. So if I take common pi r l minus r, this is the increase in total surface area for one cone okadaniki.
కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 కోన్స్ ఉన్నాయి సో ఇంటూ 4 చేస్తే సరిపోతుంది ఓకే సో 4 ఇంటూ 5 ఇంటూ రేడియస్ ఎంతమ్మా 14 ఇంటూ ఎల్ మైనస్ ఆర్ ఎల్ మీన్స్ ఇయర్ స్లాంట్ హైట్ కోన్లో మనకి రేడియస్ హైట్ స్లాంట్ హైట్ ఎలా ఉంటాయి ట్రిప్లెట్ ఫామ్ చేస్తాయి కదా రేడియస్ 14 ఇచ్చాడు హైట్ 48 ఇచ్చాడు దెన్ వాట్ అబౌట్ స్లాంట్ హైట్ ఇట్ ఈస్ 50 అవునా కదా ఎలా చెప్తాం మనం 1448లోని 2 కామన్ తీసాం అనుకోండి 2 7s 2 24s 7 24 25 ఫార్మ్స్ ట్రిప్లెట్ 2 కామన్ తీసాను కాబట్టి 2 తో మల్టిప్లై చేస్తాం yes so slant height is 50 minus radius is 14 so multiply all these things what is the answer 14 4s 56 56 15 minus 50 minus 14 ante 36 so 56 into 36 into pi is the final answer so through digital sum or through whatever it may be unit digit gaani edaina gaani multiply cheskoni options cheskunte sarpo very simple eppudu meeku simple ga untundi when you know this concept so that's why please remember these things when a cone or cube when a cone or pyramid is drilled out from a given solid figure is it clear is there any doubt in this ఖచ్చితంగా మీరైతే మాత్రం ఇమాజినేషన్ అనేది ఉండి తీరాలి is it clear ఈ కాన్సెప్ట్ మీకు తెలిసింది అనుకోండి మెయిన్ ఎగ్జామ్ లో మీకు ఆ క్వశ్చన్ అడిగినా ఇమాజినేషన్ రాకపోయినా పర్వాలేదు ఎందుకు ఈ డైరెక్ట్ ఫార్ములా కోన్ తీసాడు అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యాడ్ చేసి బేస్ ఏరియా తీసేయాలి అది లేనప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకా అక్కడ ఎగ్జామ్ హాల్లో మీరు ఒక రోబో శంకర్ లాగో లేకపోతే బాహుబలి డైరెక్టర్ మన రాజమౌళి గారి లాగా మీరు కొంచెం ఇమాజినేషన్ చేసుకోవాలి అంటే అలాంటి కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ అన్నమాట ఇవి but they will definitely you will get these type of models in SSC CGL tier 2 or DAO mains or SI constable exams ఖచ్చితంగా ఇలాంటి వస్తాయి చాలా చిన్న చిన్న థింగ్స్ అన్నమాట జస్ట్ ఇమాజినేషన్ చిన్నగా ఉండాలి అదర్వైజ్ యూ కాంట్ డూ ఇట్ ఓకే సో కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రాక్టీస్ చేయండి ఇలాంటి మోడల్స్ మనం ఆల్రెడీ విత్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే అడుగుతున్నాడో అవన్నీ కూడా మనం ఈ కోర్సులో 3D మెన్సురేషన్ కోర్సులో డిస్కస్ చేస్తున్నాం so if anybody want to take that course please take it as early as possible and the validity of the course is lifelong youtube ఉన్నంత కాలం మీరు చూసుకోవచ్చు ఓకేనా విత్ షార్ట్ అమౌంట్ చాలా తక్కువ అమౌంట్ అది 500 rupees కే మీరు మొత్తం 3D మెన్సురేషన్ ఫ్రమ్ బేసిక్స్ టు స్ట్రాంగ్ మొత్తం ఎంతైతే ఉంటాయో ప్రతిదీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది ఓకే if anybody has doubts regarding this you can ask me at the number కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు అడగొచ్చు at any time okay so thank you very much and all the best to all of you friends wait for 2 minutes I'll tell you 2 things for you so the first thing is all pure maths topics PDFs are available in Instamojo so Instamojo అనేది ఒక వెబ్సైట్ అన్నమాట మీకు PDFs గానీ ఏవైనా మెటీరియల్స్ అనేవి పర్చేజ్ చేసుకోవచ్చు సో నేను నా క్లాస్ నోట్సెస్ కానీ ఓకే అలానే మీరు DAO మాక్ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా మీరు ఈ ఇన్స్టామోజో నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను సో అంతేకాకుండా ప్యూర్ మ్యాథ్స్ అనగానే ఏ టాపిక్స్ వస్తాయంటే మీకు ఆల్జీబ్రా జియోమెట్రీ అండ్ మెన్సురేషన్ 2D and 3D అండ్ ట్రిగ్నోమెట్రీ అండ్ ఆల్సో ప్రోగ్రెషన్స్ అండ్ కోఆర్డినేట్ జియోమెట్రీ ఆల్ దీస్ కమ్స్ అండర్ ప్యూర్ మ్యాథ్స్ ఆర్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఓకే సో ఎవరైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ DAO ఎగ్జామ్స్ ఓకే అంతేకాకుండా మనకి SSC CGL ఆర్ UPSC CDS ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఓకే అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ సెకండ్ వన్ కరెంట్ అఫైర్స్ FIRS Cloud current affairs is also available okay FIRS Cloud current affairs and still I am also following the same current affairs since 2016 so it is very nice website FIRS Cloud సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు మంత్లీ డైలీ అండ్ మంత్లీ అండ్ వీక్లీ అండ్ ఆల్సో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రమ్ జాన్ 2022 డిసెంబర్ 2020 అంటే మీరు ఎప్పుడైనా తీసుకోండి ఈ రోజే తీసుకున్నారు అనుకోండి ఫర్ సపోజ్
ఈ రోజు తీసుకున్న మీకు జనవరి నుంచి ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ డైలీ వీక్లీ మంత్లీ ప్రొవైడ్ చేస్తారు, మీకు మెయిల్ వస్తుంది. అలానే నెక్స్ట్ కమింగ్ డేస్లోని డిసెంబర్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఈ రోజు మీరు తీసుకుంటే ఈ రోజు నుంచి 1 year అనేది మాత్రం అనుకోండి. ఓకే, డోంట్ డూ దట్, డోంట్ థింక్ లైక్ దట్. ఓకే, సో అయితే ఈ 1 year కరెంట్ అఫైర్స్ లో మీకు డైలీ మంత్లీ వీక్లీ ప్రొవైడ్ చేసేది హౌ మచ్ మనీ దే ఆర్ టేకింగ్, ఎంత మనీ తీసుకుంటున్నారంటే 300 రూపీస్ తీసుకుంటున్నారు. దే ఆర్ టేకింగ్ 300 రూపీస్. బట్ if you purchase with my referral code, they will ask some referral code for you. Okay, in that referral code, if you substitute maths with money and type చేశారు అనుకోండి, then you will get again 10% discount. So 300 లో 10% అంటే ఎంత? 30 rupees discount. So it means 270 rupees you will get it. Okay, so the total current affairs, daily, monthly, weekly and yearly total current affairs you will get it 270 rupees. That's it. Okay, I already provided that all the descriptions, all the links I gave you in the description. Please go through that, and with this I'll conclude this session, and the next session I'll come up with a new video. Okay, thank you very much and have a good day all of you. So all the best and Jai Hind.